ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ నెల 25న క్రిస్మస్ పండుగ ఉండడంతో దానికి సంబంధించినటువంటి హాలిడేస్ అయితే విద్యాసంస్థలకు, స్కూళ్ళకు మరియు కాలేజీలకు హాలిడేస్ ఎప్పటినుంచెల్లి ఉన్నాయనేటటువంటి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకైతే గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ నెలలో వరుసగా 5 రోజులు సెలవులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ఏడాది పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు భారీగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండుగలతో పాటు అనుకోకుండా వర్షాలు, బంద్‌ల నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలకు వరుసగా సెలవులు భారీగానే వచ్చాయి. అయితే ఈ సంవత్సరం చివరి దశకు చేరడంతో క్రిస్మస్ పండుగ చివరిలో డిసెంబర్ 25న ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి సెలవులు గనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 24 ఆదివారం కాగా, అదేవిధంగా 25న క్రిస్మస్ కాబట్టి 2 రోజుల సెలవులతో పాటు కొన్ని ప్రాంతాల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకల కోసమైతే శనివారం కూడా సెలవు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అటు మిలిటరీ స్కూళ్ళకు డిసెంబర్ 22 నుంచెల్లి 26 వరకి సెలవులు ఇచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది. అయితే త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది ఈ యొక్క ప్రభుత్వం. అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికీ 2 రోజులు సెలవులొస్తున్నాయి. మామూలుగా అయితే క్రిస్మస్ రోజున అంటే 25 తారీఖునే హాలిడే ప్రకటించిర్రు. అయితే ముందు రోజు ఆదివారం ఉండడంతో 2 రోజులు సెలవులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో కూడా శనివారం కూడా హాలిడే ప్రకటించుకునేటటువంటి అవకాశం ఉంది. సో, దాంతో వాళ్ళకు 3 రోజులు, అదేవిధంగా మిలిటరీ స్కూల్ వాళ్ళకైతే వరుసగా 5 రోజులు సెలవులు ఇచ్చుకునేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మొత్తంగా చూసుకున్నట్టయితే డిసెంబర్ అంటే ఈ సంవత్సరం చివరి నెలలో కూడా భారీగానే హాలిడేస్ అయితే వస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంక్రాంతికి కూడా దాదాపు 6 రోజులు సెలవులు ప్రకటించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. దానిపైన స్పష్టత రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.